ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో లాస్ట్ వీడియోలో చెప్పా కదా నా బర్త్డే అని ఒక ప్లేస్ కనుక్కున్నామని చెప్పేసి, అదే ఊటీ. ఎప్పటి నుండి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ జూలై అనుకుంటా, అప్పటి నుండి అనుకుంటున్నాం ఊటీ వెళ్ళాలి, ఊటీ 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 అని. ఫైనలీ ఇప్పుడు టైం వచ్చింది ఊటీ వెళ్ళడానికైతే. ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. మధ్యలో ఊటీ వెళ్ళే దారిలో ఒక చిన్న ఎలిఫెంట్ క్యాంప్ ఉంటే ఆగామని చెప్పాను కదా. ఆ తర్వాత ఒక సఫారీ ఉందన్నమాట మసీనా గుడి అనే దగ్గర. ఇన్స్టాగ్రామ్లో ఈ పేరు చాలాసార్లు విన్నా అండ్ వాళ్ళు చూపించిన దాన్ని బట్టి చాలా బాగుంటుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. 2500 రూపీస్ పర్ జీప్ అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పాయింట్కి అయితే తీసుకొస్తారు. ఇక్కడ వ్యూ మాత్రం బాగుంది, బట్ ఆ జీప్ రైడ్ మాత్రం దారుణంగా ఉంది. అసలు కడుపులో తిప్పేసింది కూడా దిగిన తర్వాత. అంటే ఫుల్ ఆ రోడ్ అసలు బాగాలే అనమాట, మట్టి రోడ్డు ప్లస్ గుంతలు గుంతలుగా చాలా బాగాలేదు అసలు. ఇంకా కానీ ఆ పైకి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి జరిగింది. ఏంటి అంటే బేసిక్గా మేము బెంగళూరులో 3కి స్టార్ట్ అయ్యాం, ఆల్మోస్ట్ 2:30కి అట్లా బాత్ చేసా అనమాట. సో ఇంకా తర్వాత నిద్ర లేదు, అంతగా ఏం లేదు కదా అని చెప్పేసి అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళా అనమాట. అంటే ఏమో స్నానం చేసి వెళ్ళాలా స్నానం చేయలేదా ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ ఏమో బర్త్డే రోజు కదా, టెంపుల్ కనిపించింది, కొంచెం బ్లెస్సింగ్ ఉంటుంది అన్నట్లుగా అయితే వెళ్ళిపోయా. అంటే 2:30 to 6:30 7:30 అంటే ఒక 5 hours అట్లా. ఏమో నాకు అంతేం అనిపించలే, బట్ తిట్టుకోకండి ఎవరు కూడా, స్నానం చేయకుండా వెళ్ళా. అసలు గుడికి వెళ్తానే అనుకోలే, కానీ గుడికి వెళ్ళా. నాకు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సఫారీలో నచ్చింది అదొక్కటే. ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత చూస్తున్నారా ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో. ఇంకా టెంపుల్ ఆ వ్యూ అయిపోయిన తర్వాత ఒక సఫారీ లోపలికి తీసుకెళ్తారు, లైక్ ఫారెస్ట్ లోపలికి. కానీ అక్కడ అంతా యానిమల్స్ అట్లా ఏం కనిపించాల, పందులు, గేదెలు అండ్ నెమలు, ఇవి జింకలు. ఆల్మోస్ట్ మనం బండిపూర్ నేషనల్ పార్క్లోనే ఇంకా ఎక్కువ యానిమల్స్ని చూసాము. ఇక్కడ అంత యానిమల్స్ ఎక్కువేం లేవు, కానీ ఈ డ్యామ్ ఒకటైతే చూపించారనమాట. అండ్ కొంచెం కాఫీ ప్లాంటేషన్స్ అట్లా చూపిస్తూ ఉన్నారు. బట్ దీనికి 2500 రూపీస్ వర్తా అంటే నాకేమనిపించాల. మేబీ మేము సీజన్లో రాలేదేమో, బట్ ఇది స్టార్ట్ అవ్వకముందు వాళ్ళ యాక్టింగ్ ఎట్లుందంటే అక్కడ పులి అరుస్తుంది, పులి ఉంది లోపల, మేబీ మీ లక్ పులి కనిపిస్తుందేమో అని ఒక టెంప్ట్ చేశారనమాట. సరే చూద్దాం కదా అన్నట్లయితే మేము కూడా కొంచెం టెంప్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాము. బట్ 2500 రూపీస్ అయితే నాకు తెలిసి వేస్ట్. అండ్ ఇది అయిపోయే లోపు నాకు నీరసం, నిద్ర రెండూ వచ్చేసాయి దారుణంగా. సో ఈ సఫారీ మీలో ఎవరైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్ సీజన్లో వెళ్ళండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ 6కి అట్లయినా వెళ్ళండి. ఆ టైంలో కొంచెం యానిమల్స్ ఎక్కువ కనిపిస్తాయేమో. మేము అట్లంతా తిరిగేసరికి ఆల్మోస్ట్ 9:30 10 అట్లా అయిపోతుంది అనమాట. సో మాకైతే యానిమల్స్ ఎక్కువ ఏం కనిపించట్లే అండ్ ఫుల్ ఎండ్ వచ్చింది. ఆ సఫారీ దయ వల్ల దారుణంగా నిద్ర వచ్చింది అనమాట. ఇంకా కార్ ఎక్కిన తర్వాత పడుకుంటే డైరెక్ట్ ఊటీలో లేచా. మధ్య మధ్యలో చల్లటి గాలి తగులుతా ఉందన్నమాట. అనుకున్నా మేబీ ఊటీ ఎంటర్ అయ్యామేమో అని, కానీ కళ్ళు అయితే తెరవలేకపోయా. డైరెక్ట్ ఇంక ఊటీలోనే లేచా. ఆ వ్యూ అయితే అంతా మిస్ అయిపోయా అనమాట, ఊటీ వచ్చే రూట్ అయితే. అండ్ మేము ఉంటున్న ఈ కాటేజ్ అయితే ఇది ఒక డైనింగ్ హాల్, కొంచెం 2 rooms అట్లా ఉన్నాయన్నమాట. మంచిగా ఉంది, అంటే సూపర్ హైఫై అని చెప్పలేను కానీ రీజనబుల్ అండ్ బాగుంది. ఏదో వీడియోలో చూసాను గైస్, ఊటీలో ఏసీలు ఉండవు, ఏసీ రూమ్స్ ఉండవు అని. బట్ ఫ్యాన్లే లేవు, ఫ్యాన్ ఉండదని నాకు నిజంగా ఊటీ వెళ్ళే వరకు తెలియదు. అసలు ఫ్యాన్ అనేది ఎక్కడా లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే మేలో కూడా ఇట్లనే ఇంత చల్లగా ఉంటుందా అని. మార్నింగ్ 6 o'clockకి టీ తాగుదామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసిందే. ఇంకా తర్వాత ఇంకేం తినలేదు కదా, అందుకని ఫస్ట్ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి లంచ్కి వెళ్ళిపోయి తర్వాత ప్లేసెస్ తిరుగుదామని అయితే అనుకున్నాము. కానీ లంచ్ చేసి బయటికి వచ్చేసరికి షాక్, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంది, ఫుల్ ఫాగ్, వర్షం. అసలు నాకైతే ఇంక ఇక్కడ కొంచెం బాధ వేసింది అనమాట. మంచిగా ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటే ఈ వర్షం ఏంటి అన్నట్లుగా అయితే. సరే ఏదైతే అదైంది, దొడ్డబెట్ట వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫస్ట్ అయితే దొడ్డబెట్ట అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకేం చేయాలో తెలియక మేము కూడా ఒక గొడుగు అయితే కొనుక్కున్నాం. 250 రూపీస్. వాళ్ళు అస్సలు బేరం ఆడడానికే లేదనమాట. ఇంకా 250 రూపీస్ పెట్టి తీసుకున్నాం. అండ్ ఇంకొక గొడుగేమో డ్రైవర్ అంకుల్ దగ్గర ఉందన్నమాట. ఇంకా అసలు పైకి వచ్చాము, కొంచెం
అప్పుడు కొంచెం వర్షం తగ్గింది కానీ ఫుల్ ఫాగ్ అసలు. ఎటు చూసిన ఫాగే. ఈవెన్ మనకి కొంచెం దూరంలో కూడా ఏం కనిపించట్ల, వ్యూ అనేదే లేదు, ఫుల్ ఫాగ్. ఇక్కడ హైలైట్ ఏంటంటే పైనుండి చూస్తుంటే అందరు గొడుగులు అవే రంగులు రంగులు గొడుగులు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇంకా టైం అరౌండ్ 4:30 అవుతున్నట్లుంది. ఇంక అప్పటికి మేము అనుకున్నాం అనమాట, మేబీ సన్సెట్ టైంకి సన్ సెట్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ వ్యూ అనేది వస్తుందేమో, ఆ ఫాగ్ తగ్గిపోతుందేమో అని అక్కడే చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. ఊరికే ఫుల్ చలేస్తుంది, షివరింగ్ వస్తుంది, బట్ ఆ ఫాగ్ అనేది తగ్గట్లేదు. ఏమో కొంచెం బాధ అనిపించింది అనమాట, అరే ఇంత దూరం వచ్చి వ్యూ అనేదే లేకుండా ఫుల్ ఫాగే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని. కానీ కొంచెం సేపు అయిన తర్వాత రియలైజ్ అయ్యామన్నమాట, చాలామంది ఇలాంటి ఫాగ్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తారు, బట్ వాళ్ళకి లేని లక్ మనకు వచ్చింది కదా, ఫాగ్ కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా అని దాన్ని ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసి ఇంకా రియలైజ్ అయిపోయి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నామన్నమాట ఆ చలిలోనే. మేబీ కొంచెమైనా తగ్గితే వ్యూ ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పేసి ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నాం టైంపాస్ చేస్తా. అట్లా ఆల్మోస్ట్ 5 దాటిపోయింది కానీ ఫాగ్ అయితే ఎక్కడ తగ్గట్లే. ఇంక అప్పుడు రియలైజ్ అయ్యాం ఈ ఫాగ్ తగ్గేలా లేదు, కొంచెం సేపు మంచిగా స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోదామని. అయితే యాక్చువల్లీ చాలామంది చెప్పారు, మీరు మార్చ్లో వెళ్తున్నారు, అసలు మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు, ఈ చలి అంత కూల్గా అంత ఫాగీగా అట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు రాదు, జస్ట్ క్లియర్ వ్యూసే ఉంటాయి, మేబీ నార్మల్ ఉంటుందేమో కానీ అంత చల్లగా ఉండదని చెప్పారు. బట్ నిజంగా గైస్ అసలు మేమైతే షివర్ అయిపోతున్నాం అనమాట, అంత చల్లగా ఉంది అండ్ ఫుల్ ఫాగ్ ఉంది అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ క్లైమేట్ మాత్రం. కొంచెం డిసప్పాయింట్ అయ్యా, కొంచెమైనా ఫాగ్ తగ్గి ఉంటే మేబీ వ్యూ కొంచెం చూసే వాళ్ళమేమో అని అయితే అనిపించింది, కానీ ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకప్పటికే ఈవినింగ్ అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళే టైంలో కొంచెం అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నా జీవితంలో కొన్ని అంటే ఎక్కువ ట్రిప్స్కి అయితే నేను వెళ్ళలే, కానీ వెళ్ళిన ట్రిప్స్ వరకు మంచిగా ఎంజాయ్ చేసాం, బట్ ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకోలే. ఫైనలీ ఫస్ట్ టైం ఊటీలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. అసలు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు కుదరలే, గోవా వెళ్ళినప్పుడు అనుకున్నాము, అసలు ఎక్కడ కుదరలే అనమాట తీసుకోవడానికి. ఫైనలీ ఊటీలో అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా. అలా అలా ఫుల్ ఫాగ్తో వ్యూ ఏం లేకుండా దొడ్డబెట్ట పీక్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్తో పాటు ఒక చిన్న పిచ్చుక బొమ్మ కనిపించింది అనమాట. అది యాక్చువల్లీ ఇంతకుముందు నేను చూసా, లైక్ బేలూరు వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతా ఉన్నారు, అందులో కొంచెం వాటర్ పోసి ఊదితే సౌండ్ వస్తుంది అనమాట, అది ఫైనలీ ఇక్కడ కనిపించింది. సర్లే కదా అని తీసుకున్నా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఈచ్ వన్ 100 రూపీస్ పడింది అనమాట. ఇంకా ఎక్కడ బేరాలు అనేవి లేవు, అన్ని ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నాయి. ఈవెన్ ఊటీ మొత్తంలో సేమ్ ప్రైస్ అనమాట, 100 రూపీస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇక్కడ చూస్తున్నారా, అది బల్లాల దేవ బర్ర అని పెట్టుకున్నాం మేము పేరైతే. ఎందుకు అట్లా అంటే బాహుబలిలో బల్లాల దేవ ఫైట్ చేస్తాడు కదా, ఇవే బైసన్ అంటారు అనుకుంటా. సో ఇవి ఉన్నాయన్నమాట చాలా అక్కడ దొడ్డబెట్ట నుండి వచ్చేటప్పుడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ జర్నీ మాత్రం. మేము కిందకు వచ్చిన తర్వాత కొంచెం ఫాగ్ అయితే తగ్గింది, కానీ ఈ కొండ మీద ఆ క్లౌడ్ అయితే ఆల్మోస్ట్ మేము 3 days ఉన్నాం కదా ఊటీలో, ఆ 3 days నేను ఆ కొండ మీద ఆ క్లౌడ్ని అలానే చూసా. ఇంకా టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరలో ఇలా ఒక జిప్ లైన్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం ఇంకా నేను మా చెల్లి ఎగ్జైట్ అయిపోయాము, ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్లుగా అయితే జిప్ లైన్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఏమనుకున్నామంటే టీ ప్లాంటేషన్లో జిప్ లైన్ కదా, నేను వయనాడు ఎక్కడో ఉంటుంది కదా జిప్ లైను, సో టీ తోటల మధ్యలో వెళ్ళేది, మేబీ ఆ టైప్ అనుకున్నా. బట్ నేను వ్యూ అయితే చూడలే, కానీ తీరా చూసిన తర్వాత అర్థమైంది అలాంటిది కాదు, ఇది నార్మల్దే అన్నట్లుగా. బట్ ఒక మంచి ఎక్స్పీరియన్సే, కానీ దీనికి 1500 రూపీస్ అయిందనమాట. అది ఇంకొక బ్యాండ్. అంటే అంత వర్తా అంటే ఏమో, మేబీ ఒక 1 minute కూడా అప్ అండ్ డౌన్ కలిపి 1 minute కూడా అవ్వలేదు. అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీస్తారనమాట, ఫోన్స్ అనేవి ఎలా ఉండదు, వాళ్ళే తీస్తారు, వాళ్ళ కెమెరా ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ ఆ రోప్కి. సో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట, ఐ థింక్ 250 or 300 ఉంటుంది. టోటల్ 1500 అయితే అయింది మాకు. జిప్ లైన్ ఏమో 1200 అండ్ ఫోటో వీడియో కోసం ఏమో 300 రూపీస్ ఛార్జ్ చేశారు గైస్. సీరియస్లీ 1500 వర్తా అంటే థింక్ చేయాల్సిందే. అండ్ టీ ఫ్యాక్టరీలోకి అయితే వచ్చాము, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, ఐ మీన్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. సో అక్కడ మొత్తం హిస్టరీ ఉంటుంది, టీ గురించి ఎట్లా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది.
which crushes and squeezes the leaf. The leaf coming out of the root. బేసిక్గా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి అక్కడ అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మేబీ డే టైంలో వెళ్తే అక్కడ ఆకులు అవన్నీ ప్రాసెసింగ్ అదంతా చూసే ఛాన్స్ వస్తుంది అనమాట. బట్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లాస్ట్లో అది ఉంటుంది కదా, అది ప్యాకింగ్ టైంలో ఉందన్నమాట. అదంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక టీ అయితే ఇస్తారు. ఫ్రీ టీయే కొంచెం ఇస్తారు, ఒక హాఫ్ గ్లాసు. కానీ ఇలాచీ ఫ్లేవర్ ఇచ్చారనమాట ఆ రోజైతే. చాలా అంటే చాలా బాగుంది టీ, భలే టేస్టీ అనిపించింది. కోర్స్ ఇదొక మార్కెటింగ్, అక్కడ మనం కొంటాము అని అనుకుంటా. బట్ వర్త్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది. మేమేంటంటే మాకు తెలియక అన్నీ ఫస్ట్ డేనే పెట్టేసాం మనీ, లైక్ టీకి చాక్లెట్స్కి ఇట్లా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. టేస్ట్కి చాక్లెట్స్ ఇస్తారా, టేస్ట్కి టీ ఇచ్చినట్లు. మళ్ళీ రౌండ్ వస్తామంట. నేనేదో జోక్గా అన్నా కానీ నిజంగానే చాక్లెట్స్ ఇచ్చారు ఫ్రీగా టేస్ట్ చేయడానికి. అండ్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ కూడా చాక్లెట్స్ తీసేసుకున్నాం టెంప్ట్ అయిపోయి ఫుల్ ఎక్సైట్మెంట్తో. కొంచెం బ్యాండ్ బాగానే పడింది. బయట చాక్లెట్స్ ఇంకా చాలా కాస్ట్ తక్కువ గైస్. యాక్చువల్లీ మేము బయట కూడా తీసుకున్నాం, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా అన్నట్లుగా తీసుకున్నాం. కానీ అక్కడ కాస్ట్ ఇంకొంచెం తక్కువే అనిపించింది, ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువే అనిపించింది. డిఫరెన్స్ ఏంటి నాకు తెలీదు, కానీ ఇక్కడ తీసుకున్న నట్స్ చాక్లెట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉన్నాయి. లైక్ రోస్టెడ్ ఆల్మండ్ కానీ అండ్ వాల్నట్ చాక్లెట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. బయట అందరినీ పప్పులు అయితే లేవు, కాస్ట్ తక్కువ ఉన్నాయి, కానీ పప్పులు కూడా తక్కువే ఉన్నాయి. కోర్స్ ఏదైనా కాస్టే, అండ్ కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ, ఇంకా అంతే కదా. సో ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మేమేం చేసామంటే లోకల్గా తిరుగుదాం, ఎందుకంటే ఊటీలో ఏ ప్లేస్కి వెళ్ళినా ఆల్మోస్ట్ 6 కల్లా అన్నీ క్లోజ్ అంట. లైక్ గార్డెన్ కానీ బొటానికల్ గార్డెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ 6 కల్లా అన్నీ క్లోజే ఉంటాయి. సో ఇంకా మనం 6 తర్వాత ఏమైనా చేయాలి అనుకుంటే లోకల్గా మార్కెట్స్లో తిరగడం, షాపింగ్కి వెళ్ళడం, ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడం తప్ప మనం ఒక ప్లేస్కి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. అలా అని మా డ్రైవర్ అంకుల్ చెప్పారనమాట. సరే కదా అని మమ్మల్ని ఒక కాలనీలో వదిలేశాడు. మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసుకోండి, అవసరమైతే డిన్నర్ కూడా చేసుకోండి, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తా రూమ్కి అని చెప్పేసి. సో మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము ఇక్కడ కొంచెం సేపు అటు ఇటు తిరిగాము. కొంచెం చలి అనిపించింది, ఏదో ఒక స్నాక్స్ కనిపిస్తే వెళ్ళి ఆ గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి ఒక ప్లేట్ చెప్పుకున్నాం అనమాట. ఒక ప్లేట్కి మినిమం 6 వస్తాయని చెప్పుకుంటే ఎగ్జాక్ట్గా 3 ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది కానీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఆ 3 80 రూపీస్. అండ్ అక్కడ రస్మలై ఉంటే అది చెప్పుకున్నాం నేను మా చెల్లి. నాకు రస్మలై అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ అంతేం బాలే అనమాట. యాక్చువల్లీ నాకు అస్సలు అంతగా నచ్చలేదు, తినబుద్ధి కూడా అవ్వలేదు కొంచెం తిన్న తర్వాత. చలికో ఏమో కానీ పెద్దగా ఆకలేం అనిపించట్లే అనమాట. ఇంక మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ రూమ్ నుండి చూస్తున్నారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ వ్యూ. చాలా అంటే చాలా నచ్చింది అనమాట. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఊటీ వచ్చారు. సో డిన్నర్కి వెళ్దాం అనేసరికి ఇంక మళ్ళీ మేము రెడీ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఊటీలో స్విగ్గీ, జొమాటో బాగా అవైలబుల్ ఉంటాయి అనమాట. మన ఇష్టం ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు. సో మా హస్బెండ్ డిన్నర్ నుండి వచ్చిన వెంటనే కేక్ ఆర్డర్ చేశాడు మళ్ళీ. సో అగైన్ సెకండ్ టైం కేక్ కటింగ్. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, యాక్చువల్లీ నాకు నిజంగా తెలీదు అక్కడ స్విగ్గీ, జొమాటో అవైలబుల్ ఉంటాయి లేదు అనేది నాకేం తెలియదు అనమాట. సో అక్కడికి వెళ్ళి కేక్ వచ్చేసరికి భలే ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. యాక్చువల్లీ షాక్ కూడా అయ్యాను. ఇలా నా బర్త్డేని 2 స్టేట్స్లో చేసుకున్నా. ఒక నైట్ బెంగళూరులో, ఇంకో నైట్ ఊటీలో. భలే హ్యాపీగా అనిపించింది గైస్. సీరియస్లీ దిస్ ఈస్ ద బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్. అండ్ డే 2 ఏమేం ప్లేసెస్ చూసానో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. చాలా బాగుంటుంది, డోంట్ మిస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.